మళ్ళీ అక్కడ యుద్ధం స్టార్ట్ అవ్వడం, అక్కడ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, మన నిల్వలు అన్నీ సేఫ్ అయినా? ఈ పర్టికులర్ ఒప్పందంలో ఈ యూజ్లెస్ కంట్రీ లైక్ పాకిస్తాన్ని ఇన్వాల్వ్ చేశారు వీళ్ళు. అక్కడ ఆట తినడానికి ఆట లేకుండా కొట్టుకున్న దేశం అది. వాడేమో సూట్ గీట్ వేసుకొస్తాడు షరీఫ్, దాంతోపాటు ఫీల్డ్ మార్షల్ కూడా తీసుకొస్తాడు. కానీ ట్రంప్ రెగ్యులర్ వార్కి వెళ్ళారు. నెతన్యాహు వాన్ చేశాడు, మీరు ఇరాన్తో ఏ ఒప్పందం చేయలేరు, మీరు చేయకండి. కానీ వీళ్ళందరూ కలిసి గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి కాదు మీరు ఒకసారి మాట్లాడినారు. ఇప్పుడు అదే గల్ఫ్ నేషన్స్ అంటున్నారు యూ ఫినిష్ ద జాబ్. ఇది చనిపోయిన ఖమ్ని ఏదో మహాత్మా కాదు, వేలాది మందిని చంపారు. కానీ మన దగ్గర ఏం చెప్తారో ఆయన చాలా పెద్ద ఏం మనిషి, 40,000 మందిని చంపారు. దానికోసం కుక్క చావు వచ్చాడు అంతే. దట్ ఇరాన్ కెనాట్ ఎక్స్పోర్ట్ ఎనీమోర్ ఆయిల్. ఇరాన్ ఎక్స్పోర్ట్ చేయలేరు ఆయిల్ 17th of July నుంచి. అమెరికా ఈ ప్రెసిడెంట్ ట్రంప్ని ఫినిష్ చేయాలని చెప్పి కరెక్టే. అది ఏం జరుగుతుంది నెక్స్ట్ 48 అవర్స్లోనే చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. నేనేదో సరదాగా అన్నాను సార్, ఏదన్నా ఒక బర్నింగ్ ఇష్యూ పైన అండ్ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం పైన ఏదైనా డిస్కషన్ చేద్దామని సరదాగా అన్నారు సార్. ఏమని అయితే ఏదైనా తగలబడాలి, అప్పుడే నిజంగానే దాని గురించి మాట్లాడదామని చెప్పేసి. అది నిజంగానే జరిగింది. జస్ట్ జియో పాలిటిక్స్కి సంబంధించి, ఇరాన్ యుఎస్ వార్కి సంబంధించి మనం లాస్ట్ టైం చేసిన డిస్కషన్ ఏదైతే ఆపామో, మనం వెయిట్ చేద్దాం. ఇస్లామాబాద్లో జరగబోయే ఆ చర్చలు ఏవైతే ఉంటాయో దాని గురించి మనం మాట్లాడదాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. అక్కడ ఉన్న అప్డేట్స్ని టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాము బాగుంటుందని అనుకున్న నేపథ్యంలో వెంటనే అది ఎలాంటి టర్న్ తీసుకుందంటే, అక్కడ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్టు మళ్ళీ అక్కడ యుద్ధం స్టార్ట్ అవ్వడం, చాలా వరకు దాడులు జరగడం అండ్ చాలా వరకు ఆస్తి నష్టం జరగడం. ఈ గ్యాప్లో కొన్ని కంట్రీస్తో జరిగిన బిజినెస్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుని ఇవన్నీ జరిగాయి. అసలు మళ్ళీ అక్కడ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఏంటి, మనకేమైనా మళ్ళీ ప్యానిక్ బయింగ్ అయ్యే అవకాశం ఉందా? మన పెట్రోలు, మన రిజర్వ్స్, మన నిల్వలు అన్నీ సేఫ్ అయినా? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి మొన్న రీసెంట్గా వచ్చిన నౌకలు ఏవైతే ఉన్నాయో అవి సాఫీగా చేరాయా? అక్కడ తాజా పరిస్థితులు ఏంటి, తాజా అప్డేట్స్ ఏంటి అని తెలుసుకుందాం విత్ సురేష్ కోచిల్ గారితో. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ అనదర్ బ్యూటిఫుల్ డే టు డిస్కస్ అబౌట్ జియో పాలిటిక్స్ సార్. ముఖ్యంగా ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కడ ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా ఆపాం సార్. లైక్ లెట్స్ వెయిట్ ఏం జరుగుతుందో ఈ ఇస్లామాబాద్లో జరగబోయే ఇష్యూస్ ఏవైతే ఆ చర్చలు ఏవైతే ఉంటాయో విచ్ వి ఆల్రెడీ ప్రెడిక్టెడ్, అది ఏం జరగదు, అది ఏం అవ్వదు అని చెప్పేసి అనుకున్నట్టుగానే జరిగిందా? ఎక్కడి వరకు వెళ్ళింది సార్? అంటే మీకు నాకు తెలుసు, మనని రెగ్యులర్గా ఫాలో అవుతున్న హిట్ టీవీ వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను, వాట్స్ హ్యాపెనింగ్ దేర్ సార్? ఎందుకంటే స్పెయిన్తో తెగదింపులు చేసుకున్నారు ఇప్పుడు ట్రంప్ కూడా, అండ్ ఇరానియన్ సిటిజన్స్ పైన 8 మంది పైన కూడా కాల్పులు జరిపారు, 8 మంది చనిపోయారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. వాట్స్ హ్యాపెనింగ్ దేర్ సార్? ఏం జరుగుతుంది అక్కడ? మీరు లాస్ట్ టైం నాకు అడిగారు ఏమైనా టాపిక్ ఉందంటే నేను చెప్పాను, ఇఫ్ ఇట్ బర్నింగ్ టాపిక్ మీద చేద్దాం సార్ అని చెప్పేసి అన్నారు. నిజంగానే అయితే మీరే అన్నారు ఏమైనా కాలాలి మరి అని చెప్పేసి. నిజంగానే జరిగింది, ఎందుకంటే ఇది జరగాల్సిందే. యాక్చువల్లీ ఈ ఒప్పందం అనేది, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని వీళ్ళు చేసిందే పెద్ద బ్లండర్. అది మనందరు తెలుసు, అది ఎప్పుడు పనిచేయదు. చాలా అంబిగ్యూస్ లాంగ్వేజ్లో రాశారు అది. ఓకే, అసలు అక్కడ లేదు ఇక్కడ లేనట్లా. ఓకే, బేసిక్లీ వీళ్ళు అడిగారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఎవరు కంట్రోల్ చేస్తారు? అది ఇరాన్ చాలా పెద్ద ఇష్యూ ఇరాన్కి. తో ఎంఓయూలో అది క్లారిటీ లేదు. ఓకే, అందరు కలిసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ మెయింటైన్ చేస్తారా, లేకుంటే ఇరాన్ మెయింటైన్ చేస్తారా, లేకుంటే ఒమాన్ మెయింటైన్ చేస్తారా? దీనికన్నా ముందు ఎవరు మెయింటైన్ చేయకపోతుండే. ఇట్ వాజ్ ఓపెన్ వాటర్ వే, షిప్పులు వస్తుంటాయి, షిప్పులు పోతుంటాయి. కానీ సడన్గా అది ఎట్లా మారిపోయింది? యుద్ధంతో మారి ఇరాన్కి అర్థమైపోయింది దిస్ ఇస్ అ న్యూక్లియర్ వెపన్. వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ కన్నా పవర్ఫుల్ వెపన్. తో ఈ ఒప్పందం, ఈ సో కాల్డ్ ఎంఓయూ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిజాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు తయారు చేశారు? నేను అప్పుడే చెప్పాను, దీనికి అసలు విలువ ఉండదు, రాసిన కాగితం మీద విలువ ఉండదు. ఇట్ ఈస్ ఒక 7th క్లాస్ అమ్మాయి అబ్బాయి దీనికన్నా బాగా డ్రాఫ్ట్ చేస్తారు. ఎందుకంటే దానికి ఒక ఎండింగ్. మీరు ఒక ఎంఓయూ నుంచి అగ్రిమెంట్కి వెళ్ళాలంటే దానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి. అది కాకుండా అక్కడ లేని ఇక్కడ లేనట్టు మాటలు చెప్తే మీరు ఫైనల్ దాకా చేరుకోరు మీరు. అదే జరిగింది అన్నిట్లో. యురేనియం గురించి ట్రంప్ అంటున్నారు, లోపల ఒక మాట అంటున్నారు, వీళ్ళు బయట వచ్చి ఇంకో మాట అంటున్నారు. మీకు తెలియదు అది. దట్ ఈస్ హౌ ఇరానియన్స్ ఆర్. ఇరానియన్స్ అట్లనే బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కాదు, వాళ్ళు సద్దాం హుసేన్ టైంలో, సద్దాం హుసేన్తో యుద్ధం జరిపినప్పుడు అట్లనే బిహేవ్ చేశారు. బరాక్ ఒబామా టీంతో నెగోషియేట్ చేసేటప్పుడు జెసిపి అగ్రిమెంట్ అప్పుడు కూడా అట్లనే మాట్లాడారు. వాళ్ళు మారరు. ఇంగ్లీష్లో అంటారు లెపర్డ్ విల్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. మీరు ఎంత పెయింట్ కొట్టినా కానీ అది మళ్ళీ అదే టైప్లో ఉంటుంది. జెసిపి అగ్రిమెంట్లో 3 years బాగానే ఉన్నారు కదా సార్? బాగానే ఉన్నారు, కానీ నెగోషియేషన్ అంటున్నారు. నెగోషియేషన్. ఓకే,
అక్కడ కూడా వాళ్ళు చాలా మటుకు కండిషన్స్ వాళ్ళు ఏం చెప్తారు గలిచారని కాదు, కానీ దే మేనేజ్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ పర్టికులర్ ఒప్పందంలో ఈ యూజ్లెస్ కంట్రీ లైక్ పాకిస్తాన్ని ఇన్వాల్వ్ చేశారు వీళ్ళు. పాకిస్తాన్లో షబాజ్ షరీఫ్ కానీ అసీం మునీర్కి దీని గురించి ఏం తెలియదు, ఇంటర్నేషనల్ డిప్లొమసీ గురించి. షబాజ్ షరీఫ్కి అసలు కంట్రీని దేశం నడిపేయాలట్లా ఆయనకు అర్థం కావట్లేదు. అక్కడ ఆట లేదు తినడానికి, పిఓకేలు కొట్టుకుంటున్నారు, బలూచిస్తాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు, ఇక్కడ తహరీకే తాలిబాన్ వచ్చి కొడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది వాళ్ళ దేశంలోని. అప్పుడు ఇంకో దేశాన్ని ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఆలోచించండి. మనదే లేదు, మీకే బతుకు, మీకే ఏం చెప్తారు, మీకే ఒక క్రెడిబిలిటీ లేనప్పుడు మీరు ఇంకో దారి ఏం చేస్తారు వెళ్ళి. ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ కావాలండి. ఏదో సామెత కూడా ఉంటుంది కదా సార్, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పేసి. మన దగ్గర కూడా కొంతమంది పొలిటికల్ కామెంటేటర్స్ చెప్పారు, చూడండి మోదీ లాస్ట్ అవుట్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, మనం కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలండి. ఎంత పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు ఏమైంది పబ్లిసిటీ? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది. లాస్ట్ ఐ వోంట్ బి సర్ప్రైజ్, రేపు ఇరాన్ వెళ్ళి ఒక బాంబు కూడా వేస్తారు కాబట్టి ఇస్లామాబాద్ మీద కోపం వచ్చి, అమెరికా కూడా వేయచ్చు. యూ ఆర్ ద ఫెలోస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి. అదే జరిగింది. ఆలోచించండి, ఖతార్ నెగోషియేట్ చేస్తున్నారు. లాస్ట్ నెగోషియేషన్ ఖతార్ లీడ్ చేస్తారు. అవును సార్. పాకిస్తాన్ తర్వాత వచ్చారు. అవును. పాకిస్తాన్ దగ్గర ప్లేన్ కూడా లేకుండా ప్లేన్ పంపించాల్సి వచ్చింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వచ్చారు. అది కాకుండా ఖతార్ నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఖతార్ది ఒక LNG షిప్ మీద అటాక్ చేశారు వీళ్ళు. అది ఎట్లా చేస్తారు వీళ్ళు? ఇరాన్ అంటే మీకు ఖతార్ మీద కూడా విశ్వాసం లేదా? ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఖతార్ అదే అంటున్నారు, వై షుడ్ బీ నెగోషియేట్, మేము చేయం, మా షిప్పుల మీద దాడి చేస్తున్నారు. సో మహేష్, మెయిన్ ఇరాన్లో ఏం జరుగుతుందంటే ఈ అయతుల్లా ఖమేనీ ఫ్యూనరల్ రేపటితో అయిపోతుంది అది సార్. అది జరుగుతున్నప్పుడు మేము ఏం చేయం కాల్పులు అని చెప్పి వీళ్ళకు ఒక ఇన్ఫార్మల్ అగ్రిమెంట్లో వచ్చారు. ట్రంప్ ఇచ్చాడు. వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చేయాలి, అది సీజ్ ఫైర్ ఉంది అనుకోండి. దాంతోపాటు ఆ పీరియడ్లో ఎవరు చేయరు. అప్పుడు ఇరాన్ వెళ్ళి ఫస్ట్ ఒక షిప్ మీద కొట్టారు. అప్పుడు అమెరికా దాడి చేసింది. తెలియదు. మళ్ళీ రెండో షిప్ మీద కొట్టారు, మళ్ళీ అమెరికా కొట్టారు. లాస్ట్లో మూడో షిప్ కొట్టిన అమెరికా పిచ్చి పట్టేసింది. ఈసారి ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ కాదు, డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. అంటే ఎట్లా ఉంటుండే, ముందు 2 మిసైల్ కొట్టారు, అమెరికా కూడా 2 మిసైల్ కొడతారు వాళ్ళ వైపు, అయిపోయి స్కోర్ 2-all. ఇది అది కాదు, వాళ్ళు 2 మిసైల్ కొట్టారు మూడో షిప్ మీద, వీళ్ళు 80 కొట్టారు. ఓ, దే అటాక్డ్ 80 సైట్స్. కార్గ్ ఐలాండ్లో కూడా అటాక్ చేశారు. వాళ్ళ మెయిన్ బందర్ అబ్బాస్, వాళ్ళ మెయిన్ పోర్ట్, దాని మీద దాడి చేశారు. ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఇంపోర్ట్స్ అక్కడి నుంచి ఎక్కువ ఉంటుంది. మొత్తం ధ్వంసం చేశారంట పోర్ట్ అంతా. ఓకే, వీడియోస్ కూడా వచ్చింటే మీరు చూసుంటారు. అవును సార్. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేస్తారు, ఏం చేయలేరు. పెద్ద పెద్ద మాటలు అంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, వాళ్ళని అటాక్ చేస్తాం వీళ్ళని అటాక్. రేపు ఐ కెన్ మార్క్ మై వర్డ్స్ మహేష్, జరుగుతుంది కూడా. నేను దీనికన్నా ముందు కూడా నిన్న ఇంకో ఛానల్లో పొద్దున 10:30కు మాట్లాడుతూ నేను చెప్పాను, సాయంత్రం కాగానే ట్రంప్ ఈ నాటో నుంచి బయటకు వస్తాడు చూడండి, ఆయన వచ్చి ఏదో వాగుతాడు అని చెప్పాను. యుద్ధం లేదు ఏం లేదని చెప్తాడు ఆయన, యుద్ధం అయిపోయింది, సీజ్ఫైర్ అయిపోయింది, యుద్ధమే యుద్ధం అని చెప్పినట్లే అయింది. నేను ఆ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, నిన్న రీల్స్ తయారు చేయండి ఒకసారి అని చెప్పి. ప్రెడిక్షన్ ఎవరైనా గెస్ట్ చేస్తారు, ఇట్స్ వెరీ ఈజీ. సురేష్ కోచాట్లు గెస్ట్ చేయక్కర్లేదు. ఈ ఒప్పందంలో ఏ క్రెడిబిలిటీ లేదు. పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి ఒప్పందం చేపిస్తారంటే అర్థం కాదు. అక్కడ ఆట తినడానికి ఆట లేకుండా కొట్టుకున్న దేశం అది. వాడేమో సూట్ గీట్ వేసుకొస్తాడు షరీఫ్, దాంతోపాటు ఫీల్డ్ మార్షల్ కూడా తీసుకొస్తాడు. ఇది ప్రాబ్లం. సి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ సింపుల్ మహేష్. ఒప్పందంతో మీరు ఏదో సాధించాలని అనుకుంటున్నారో చెప్పండి క్లియర్గా. అమెరికా ఏం చెప్తున్నారు, ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉండకూడదు, దట్ ఈస్ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. గ్రేట్, నో ప్రాబ్లం, నో డిస్ప్యూట్. కానీ దానికి ఏం చేయాలి మీరు? దానికి ఇరాన్ని ముందు మీరు పర్సువేట్ చేయాలి. మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ మెటీరియల్ మాకు ఇచ్చేసేయండి. అదే JCPOలో ఉండే కదా. మళ్ళీ రీఇన్వెంటింగ్ ద వీల్ ఆల్ ఓవర్ అగైన్. ముందు పెట్టిన ఒప్పందం అదే సరిపోతుండే, మీరే దాన్ని చెంపి పక్కన పడేశారు. కాదు ఇది పనికిరాదు అని చెప్పేసి ఇప్పుడు దాని మీద నెగోషియేట్ చేస్తారా మీరు? ట్రంప్కి తెలిసిపోయింది, ఈ కెనాట్ మేక్ ఇట్ బెటర్ దెన్ JCPA. బెస్ట్ సొల్యూషన్ బాంబ్ దెమ్. ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ ట్రంప్ రెగ్యులర్ వార్కి వెళ్ళరు. ఒకటి ఆయనకు ఆథరైజేషన్ లేదు US కాంగ్రెస్ నుంచి, వార్ పవర్స్ యాక్ట్ కింద. రెండోది ఆయనకు కావాల్సింది అక్కడెక్కడ కొట్టడం కాదు, స్పెసిఫిక్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని క్లీన్ చేస్తాం.
అక్కడున్న ఎవరైనా కానీ చిన్న బోట్లు కానీ పెద్ద బోట్లు కానీ ఏమైనా ఉండి అక్కడ మిసైల్ సైట్స్ కానీ లాంచర్స్ ఉన్నాయి, దాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. అది చాలు వాళ్ళకి. మెయిన్లాండ్ నుంచి ఎవరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మీద కొట్టరు. అక్కడ షిప్ కనిపిస్తే వాడు దాని మీద మిసైల్ కొడతాడు, డ్రోన్ పంపిస్తాడు. ఇది మీరు తెహరాన్ నుంచి దీని మీద కొట్టలేరు కదా. ఇప్పుడు అమెరికా అంటుంది నాకు తెలుసు ఎవడు ఏం కొడుతున్నాడు. ట్రంప్ మేడ్ స్టేట్మెంట్ ఎస్టర్డే, న్యూక్లియర్ సైట్ కొట్టారు కదా వీళ్ళు, అక్కడ పోతాడంట మొహమ్మద్ అని చెప్పి, నేమ్ ప్లేట్ అంత ఉందంట. అమెరికన్ శాటిలైట్స్ కెన్ రీడ్ ఇస్ నేమ్ ప్లేట్ అంట, బ్యాచ్ చదవచ్చు అంట, ఆయన పేరేంటనేది. అప్పుడు మేము వానికి ఫోన్ చేసి చెప్తాం, మొహమ్మద్ పైనుంచి ఒక మిసైల్ వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి మాయమైపో. దిస్ ఇస్ ట్రంప్ స్టేట్మెంట్స్. అండ్ నిన్న ఆయన యూజ్ చేసిన వర్డ్స్ మీరు వినుంటారు. యూస్ వర్డ్ లైక్ కమ్, దే ఆర్ ఇడియట్స్, దే ఆర్ యూజ్లెస్ ఫెలోస్. ఇదే ట్రంప్ 2-3 వారాల ముందు అన్నారు, దే ఆర్ వెరీ రేషనల్ పీపుల్, వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్. ఆయనకు ఒకరోజు ఒక మాట, నెక్స్ట్ డే ఇంకో మాట. ఇప్పుడేమంటున్నారు, కావాలంటే నేను బ్రిడ్జ్లు అన్నీ కొట్టేస్తాను, టార్గెట్ నెంబర్ 1, వాళ్ళ పవర్ ప్లాంట్స్ అన్నీ కొట్టేస్తాను. ఇది పాత డైలాగ్, మీకు గుర్తుంటుంది. దీనికన్నా ముందు కూడా చెప్పారు, ఏం జరగలేదు. వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ కొడతాను, కానీ నాకంత పాపం, వాళ్ళు నీళ్ళే ఉండవు తాగడానికి. ఆయనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది లేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎందుకు దిగారో తెలియదు, యుద్ధం నుంచి బయటికి రావాలనే తెలియదు. నెటన్యాహు వార్న్ చేశాడు, మీరు ఇరాన్తో ఏ ఒప్పందం చేయలేరు, మీరు చేయకండి. కానీ వీళ్ళందరూ కలిసి, గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి కాదు మీరు ఒకసారి మాట్లాడినాను. ఇప్పుడు అదే గల్ఫ్ నేషన్స్ అంటున్నారు, యూ ఫినిష్ ద జాబ్. ఎందుకంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఇంత ఇన్స్టెబిలిటీ అంటే మేము మా ఆయిల్, మా గ్యాస్ బయటికి పంపించలేకపోతున్నాము. వన్స్ అండ్ ఫర్ ఆల్ యూ ఫినిష్ ఇరాన్. అది ముందే అయిపోతుండే. ఫిబ్రవరి 28 నుంచి మీరు మొదలుపెట్టిన దాన్ని 40 రోజుల తర్వాత ఎందుకు బంద్ చేశారు? ఎందుకంటే ఇదే పాకిస్తాన్, ఇదే ఖత్తర్, ఇదే సౌదీ అరేబియా, ఇదే ఇరాక్, వీళ్ళందరూ కలిసి, బహ్రెయిన్, కువైత్ అందరూ కలిసి ట్రంప్ దగ్గర వచ్చి వద్దు వారు యుద్ధం వద్దు, మనకి పీస్ కావాలని చెప్పి. ఇప్పుడు ఏం జరిగిందండి? పీసెస్ అయిపోయినాయి ఇప్పుడు అంతా. నౌ ద ఓన్లీ సొల్యూషన్ ట్రంప్కి ఏంటంటే ఫినిష్ ద జాబ్. ఇది ముందు సౌదీ అరేబియా అన్నారు ట్రంప్ దగ్గర. మహేష్ నడిమిట్లో మార్చ్ 2nd వీక్లో యుఏఈ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూస్ చేసి ఇరాన్ని బాంబ్ చేశారు. ఆ న్యూస్ బయటికి ఎక్కువ రాలేదు. వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళ ఎయిర్పోర్ట్ కొట్టారు. ఫస్ట్ డే వాళ్ళు, మీకు గుర్తుంటుంది, యుద్ధం మొదలయ్యే 2వ రోజు ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద. అండ్ వాళ్ళకి అది చాలా పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే నాట్ జస్ట్ ద డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్, ఆ ఎయిర్పోర్ట్ ఇమేజ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ అక్కడి నుంచి. అట్లాంటి ప్లేస్ని మీరు కొడితే వాళ్ళు ఊరుకుంటారా? పామ్ జమ్మరియా కొట్టారు, తర్వాత ఫుజరియా వాళ్ళ ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారు, అప్పుడు ఊరుకోరు. ఈ చేయాల్సి అరామ్కో కూడా, దట్ ఈస్ సౌదీ అరేబియా. సో వీళ్ళు చేయాల్సి ఏముంటుండే అంటే, వీళ్ళందరూ కలిసి, వీళ్ళన్నీ F-35 కొనుక్కున్నారు. సౌదీ అరేబియా ఏం చేసుకుంటున్నారు? చిన్నపిల్లలకి ఆడుకోనికి ఇస్తున్నారు. అది వాడుకోండే. అది ఇప్పుడేమంటున్నారు చూడండి, వీళ్ళు ఇరాన్కి ఆర్మీకి చాలా మటుకు ట్రైనింగ్ ఉంది. సదాం హుసేన్తో 8 సంవత్సరాలు పోరాటం చేశారు. సౌదీ అరేబియా ఆర్మీకి ట్రైనింగే లేదు, అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. గల్ఫ్లో ఏ దేశం యుద్ధానికి అది లేదు ఇప్పుడు దాకా. వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఏంటంటే మస్తు శాలరీలు ఇచ్చి, పెద్ద పెద్ద పోస్ట్ ఇచ్చి, అంత ఫ్యాన్సీ వెపన్స్ కొనుక్కుంటారు. దేనికి? మీరు అడ్డుకోవడానికి మీకు కెపాసిటీ లేకపోతే మీరు ఇరాన్ వెళ్ళి, వీళ్ళు యుఏఈ వెళ్ళి ఇజ్రాయెల్ తెచ్చుకున్నారు ఐరన్ డోమ్తో సహా. దిస్ ఇస్ ద ప్రాబ్లం వీళ్ళది. ఈ గల్ఫ్ నేషన్స్ ఉన్నారు చూడండి, వీళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు. ఇరాన్ ఏమంటున్నారు, మేము మీ మీద దాడి చేయట్లేదు, మీ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేస్తున్నాం. కానీ అన్నీ కరెక్ట్గా వెళ్ళి పడాలని లేదు కదా, అక్కడిక్కడ వెళ్ళిపోతుంది. ఒక్కోసారి కొలెటరల్ డ్యామేజెస్ ఉంటాయి చాలా వరకు. దానే జరుగుతుంది ఇప్పుడు. ఇరాన్ కావాలని చెప్పి 40 డ్రోన్లు పంపిస్తున్నారు, దాంట్లో 10 డ్రోన్లకు డైరెక్షన్ ఉండదు. మిగతా డ్రోన్స్ కరెక్ట్గా అమెరికన్ బేస్ మీద వెళ్తుంది, వాళ్ళు దాన్ని కౌంటర్ చేసుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఈ 10 డ్రోన్లు సివిలియన్ ఏరియాల మీద వెళ్ళి పడుతుంది. మనం చూసాం దేనికన్నా ముందు కూడా. ఖత్తర్లో చాలామంది చనిపోయారు వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మీద కొట్టినప్పుడు. ఇట్ ఈస్ ప్రిసైజ్ టార్గెటింగ్. ఇప్పుడు ఇరాన్లో ప్రాబ్లం ఏముందంటే మహేష్, మొన్న కూడా నేను చెప్పానట్టు గుర్తు లేదు, నాకు చెప్పానో లేదు, 3 డివిజన్స్ ఉన్నాయి ఇరాన్లో. చెప్పారు సార్, చెప్పారు. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ కాసింగ్ ద ప్రాబ్లం. పొలిటికల్, ఐఆర్జీసీ అండ్ ముల్లాస్. దట్ ఈస్, నిన్న కూడా అందరు అదే అంటున్నారు. అండ్ ట్రంప్ అన్నారు, అక్కడ కొంతమంది రీజనబుల్గా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు వాళ్ళని డామినేట్ చేస్తారు. ఇప్పుడు కూడా అరాచీ కానీ, వాళ్ళ గాలిబాఫ్ కానీ, వీళ్ళ స్పీకర్ పార్లమెంట్, వీళ్ళందరికీ ఒక ఒప్పందం చేయాలని ఉంది, కానీ వాళ్ళు ఏం చేయలేరు. దే కెనాట్ డూ ఇట్ బికాస్ మీరు ఇరానియన్ హిస్టరీ, దీనికన్నా ముందు కూడా డీటెయిల్గా మాట్లాడాము. అవును సార్, లైక్ ఇరానియన్ హిస్టరీ చూస్తే
కోమ్ నుంచి కానీ మిగతా ప్లేస్ నుంచి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 47-48 సంవత్సరాల నుంచి ఇదే పరిపాలన నడుస్తుంది అక్కడ. ఇది చనిపోయిన ఖమనీ ఏదో మహాత్మా కాదు, వేలాది మందిని చంపారు. పర్సనలీ బహాయి అనే కమ్యూనిటీ ఉంటుండే ఇరాన్లో. మన దగ్గర చాలామంది ఉన్నారు బహాయి, అక్కడి నుంచి పారిపోయిన వచ్చిన వాళ్ళు ముంబైలో ఉంటారు చాలామంది బహాయి కమ్యూనిటీ. వాళ్ళని జైల్లో వేసి ఆల్మోస్ట్ 2000 పీపుల్ ఈ పర్సనలీ ఫైరింగ్ స్క్వాడ్ ముందు తీసుకొచ్చాడు ఈ చనిపోయిన ఖమేనీ. కానీ మన దగ్గర ఏం చెప్తారో ఆయన చాలా పెద్ద ఏం మంచిగా 40,000 మందిని చంపారు మొన్న జనవరిలో. డిడ్ యూ నాట్ నో? ఈ న్యూ, తెలిసిందే. దానికోసం కుక్క చావు వచ్చాడు అంతే, ఇంకేం చెప్పలేము మనం. జరిగింది కూడా అదే, ఇజ్రాయెల్ అదే కొట్టారు. అండ్ బెంజమిన్ నెటన్యాహు ఎప్పటి నుంచో చెప్తున్నారు ట్రంప్ దగ్గర, వీళ్ళ దగ్గర డీల్ చేయకండి, దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ. ఓ లేదు లేదు, ఖత్తర్ వచ్చారు, పాకిస్తాన్ వస్తున్నారు, మనం మాట్లాడుతున్నాం, ఇరాన్ ఈజ్ డెస్పరేట్ టు డూ అ డీల్. ఇవాళ కూడా చెప్పాడు. అరే వాళ్ళు మాట్లాడటం లేదు మీతోని, వాళ్ళకి అసలు డీల్కి సంబంధమే లేదు, వాళ్ళకి అసలు వద్దు డీల్. ఎందుకంటే వాళ్ళు తెలుసు డీల్ చేస్తే వాళ్ళు బ్యాక్ ఫుట్ మీద వెళ్ళిపోతారని, దానికోసం వాళ్ళు డీల్ చేయరు. వాళ్ళు ఏమంటారు, అమెరికా ఇస్ వైలేటింగ్ ద ఎంఓయూ. ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని క్లియర్గా ఎక్కడ చెప్పట్లేదు ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు ఛార్జ్ చేస్తారు, ఫీజు ఛార్జ్. 60 days దాకా ఓపెన్ ఉంటుంది విత్ సపోర్ట్ ఫ్రమ్ ఇరాన్. సపోర్ట్ అంటే మీరు ఛార్జ్ చేస్తారా? ఇరాన్ ఏమంటారు మనకు తెలిసిందే, వాళ్ళ వైపు నుంచి వెళ్ళాలి. అమెరికా ఏమంటున్నారు, కాదు కదా ఒమాన్ వైపు నుంచి వెళ్ళాలి. ఇది గొడవ. ద బేసిక్ ప్రాబ్లమ్ ఇస్ దాట్. ఎందుకంటే ఇరాన్ తెలిసిపోయింది మాకు రేపు ఆయిల్ అమ్మకపోతే కూడా, ఇన్ఫ్యాక్ట్ 17 నుంచి మళ్ళీ బ్యాన్ పెట్టేశాడు, దట్ ఇరాన్ కెనాట్ ఎక్స్పోర్ట్ ఎనీమోర్ ఆయిల్. ఇరాన్ ఎక్స్పోర్ట్ చేయలేరు ఆయిల్ 17th నుంచి సార్, 17th జూలై నుంచి అమెరికా మళ్ళీ పెట్టేశారు అది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? అప్పుడు వీళ్ళకి ఇట్లాంటి టోల్ కలెక్ట్ చేస్తేనే వీళ్ళు బతకొచ్చు దేశంగా. ఆయిల్ అమ్మలేకపోతే ఏం చేస్తారు ఇరాన్? అమెరికా మళ్ళీ అంటున్నారు మేము మళ్ళీ ఎంబార్గో పెట్టబోతున్నాం, వీళ్ళ షిప్స్ని బ్లాక్ చేస్తాం, మనం మనీ తిరిగి అదే సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం. మళ్ళీ ఒక నెల ముందు ఉన్న సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం. సమ్వేర్ ఇన్ ఏప్రిల్ మే వీవర్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. ఓన్లీ ఇరాన్ సార్, మిగతా షిప్స్ వెళ్తున్నాయి బయటికి. ఇక్కడ ట్రంప్ నేటో గురించి చెప్పింది కూడా నేను అగ్రీ చేస్తాను. యాక్చువల్లీ నేటోకి దమ్ లేదు. మాట్లాడతారు పెద్ద పెద్ద, యూక్రెయిన్లో రష్యాని మేము ఎదుర్కొంటాం, వీళ్ళకి మిసైల్ ఇస్తాం. మీ దమ్ ఉంటే డైరెక్ట్గా పుటిన్ని ఫేస్ చేయండి. ఓకే, దే డోంట్ హ్యావ్ ద గట్స్. ట్రంప్ ఏదని చెప్పినా కానీ ట్రంప్ అట్లీస్ట్ ఇస్ ఫైటింగ్ ఇరాన్తో. మీరు ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? పక్కన కూర్చొని తమాషా చూస్తున్నారు. అది మా యుద్ధం కాదు, మేము మొదలుపెట్టలేదు, ట్రంప్ మొదలుపెట్టిండు, సో ట్రంప్ లెట్ హిమ్ సఫర్. దట్ ఈస్ నాట్ యర్ లాజిక్. మీ దగ్గర ఫ్యూయల్ ప్రైసెస్ ఎక్కువైంది కదా, ఇఫ్ యూ కీప్ ద స్ట్రైట్ ఓపెన్, ఫ్యూయల్ ప్రైసెస్ నేను $5-6 పెరిగింది, నాకు ఇప్పుడు తెలియదు రేట్ ఎంత ఉందని. ఓకే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. మీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మీ మైండ్ స్వీపర్స్ తీసుకొచ్చి మీరు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో పెట్టి ఏం చేసుకుంటా, పూజలు చేస్తారు అక్కడ? అర్థం కాదు నాకు. యూ హ్యావ్ టు యూజ్ ఇట్, యూ హ్యావ్ టు హ్యావ్ ద గట్స్. జర్మనీని ఫేస్ చేసిన నేషన్ బ్రిటన్ సెకండ్ వరల్డ్ వార్లో. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి? ఇరాన్ని భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రేపు ఏదైనా ఒక బ్రిటిష్ షిప్ ఎక్కడైనా కనిపిస్తే దాని మీద కొడతారు ఇరాన్, ఆ భయం ఉంది వీళ్ళకి. అండ్ ఇరాన్ ఆ భయంని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, యూకే సూపర్ ఫోర్సెస్ ఉంది వీళ్ళ దగ్గర, నేవల్ కానీ ఎయిర్ ఫోర్సెస్, కానీ వాడుకుంటలేరు, భయపడుతున్నారు. వీళ్ళందరూ కలిసి ఇరాన్ మీద పడితే ఇరాన్ ఫినిష్ ఇన్ 2 days ఫ్లాట్. ఇప్పుడు ఏం చెప్పినా కానీ పాపం ట్రంప్ ఒకటే మిగిలిపోయాడు. నెటన్యాహు కూడా రావట్లేదు. మీరే అన్నారు నెటన్యాహు రావద్దని చెప్పారు ట్రంప్. నెటన్యాహు అన్నారు మీరే ఆపారు కదా నన్ను, లేకుంటే నేను వచ్చి ఎప్పుడో ఫినిష్ చేసేస్తుండే పని అంతా. సిరియా దగ్గర చెప్పారు హెజ్బుల్లాని చూసుకోండి అని చెప్పి, ఆడన్నాడు నాతో కాదన్నాడు. అది ఇజ్రాయెల్నే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, నాతో కేపబిలిటీ లేదు నా దగ్గర. సో ఇజ్రాయెల్ ఈజ్ నౌ ప్రూవెన్ రైట్. ఎన్నోసార్లు చెప్పారు వీళ్ళతో చేయకండి, వీళ్ళతో ఒప్పందం చేయకండి. వీళ్ళు అదే విక్రమ్ బేతాల్ కడలాగా మళ్ళీ తిరిగి వస్తుంది స్టోరీ అది. ఓకే, అమర్చిత్ర కథలు మనం చూసుంటాం, అదే స్టోరీకి తిరిగి వస్తాం మనం. ఎవ్రీ టైం రిపీట్, 15 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక సొల్యూషన్ ఏంటంటే ఇరాన్లో ఉన్న కంప్లీట్ వాళ్ళ కోస్టల్ బ్యాటరీస్ అంటారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్నది, కెషమ్ ఐలాండ్ నుంచి కార్గ్ ఐలాండ్ నుంచి మొత్తం దాన్ని ఫినిష్ చేసేసేయండి. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్ యెస్టర్డే. ఇవాళ రాత్రి మళ్ళీ కొడతారు, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు డ్యామేజ్ అసెస్మెంట్ అంటారు ఈ డిఫెన్స్ పార్లెన్స్లో, మిలిటరీ పార్లెన్స్. అంటే ఒకసారి మీరు బాంబింగ్ చేసిన తర్వాత ఏం డ్యామేజ్ జరిగిందని శాటిలైట్ ఇమేజరీ యూస్ చేస్తారు. ఓకే, ఇది కొట్టే ఓ ఇది కాలేదా, సరే దీన్ని మార్క్ చేసుకో, ఇవాళ రాత్రి కొడదాం దీన్ని. దే విల్ మార్క్ ఇట్ లైక్ దట్. మనం కూడా చేసాం ఆపరేషన్ సింధూర్లో. డ్యామేజ్ అసెస్మెంట్ ఉంటుంది,
మనం కొట్టింది సరిగా కొట్టినామా లేదా అని చెప్పేసి అది ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు. పొద్దున పూట ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అటాక్స్ జరగదు, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ని ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. రాత్రిపూట వీళ్ళకి తెలియదు. అండ్ బెస్ట్ పార్ట్ ఇరాన్ దగ్గర అట్లాంటి మిసైల్స్ లేవు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ లేవు. అది ప్రాబ్లం ఇరాన్ దగ్గర. జస్ట్ లైక్ యుక్రెయిన్, ఇప్పుడు యుక్రెయిన్ దగ్గర పేట్రియట్ లేదు రష్యా నుంచి వచ్చే మిసైల్స్ని అడ్డుకోవడానికి. సో ఈ ఇష్యూస్నే మనం మెయిన్గా చూడాలి. ఏంటంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఈ సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లం మహేష్. వీళ్ళు కావాలని చెప్పి మొదలుపెట్టారు, వీళ్ళే ఫినిష్ చేయండి. దే విల్ హ్యావ్ టు సఫర్, దిస్ నో అదర్ గో. మీరు ఏదో ఒక నిర్ణయానికి రావాలి. యూఎస్తో ఒక ఒప్పందం పెట్టుకోండి. ఓకే, వీ విల్ స్టాప్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. లేదు, ఒక గ్రూప్ అంటారు ఎస్, ఒక గ్రూప్ అంటారు నో, థర్డ్ గ్రూప్ అంటారు మేబీ. మిసైల్స్ గురించి ఒక మాట లేదు. ఆలోచించండి. ఇరాన్ అందరికంటే పెద్ద ఇరాన్ థ్రెట్ మిసైల్ నుంచి. ట్రంప్ ఏమన్నారు మీకు గుర్తుంటుంది, ఒక 2-3 నెలల ముందు దానికి ఏముంది, కొంచెం మిసైల్స్ పెట్టుకుంటే ఏం కాదు కదా. సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉంది, ఖతార్ దగ్గర మిసైల్స్ ఉంది, వాళ్ళు కూడా పెట్టుకోనండి. రేపు అంటాడు అరే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, వీటి కూడా పట్టుకొని ఏం కాదు ఇరాన్కి అని. అట్లా మాట్లాడి వాళ్ళది ఉపయోగిస్తున్నారు. ద యూజింగ్ ద సేమ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అగేన్స్ట్ వాళ్ళ అరబ్ నైబర్స్ అండ్ ఇజ్రాయెల్. ఇంకోటి అన్నారు ట్రంప్ నిన్న, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని పిలుపు ఉండే కదా ఈ ఫ్యూనరల్లో. నేను కూడా టార్గెట్ ఇప్పుడు డెత్ వీరానా, డెత్ టు అమెరికా. ఆ పేరు తీసుకున్నారు వాళ్ళు. అమెరికా ఈ ప్రెసిడెంట్ ట్రంప్ని ఫినిష్ చేయాలని చెప్పి. కరెక్టే, అది ఎవడో పిచ్చోడు చెప్పిండు అక్కడ. కానీ దిట్స్ బికమ్ ఏ న్యూస్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాను, నన్ను టార్గెట్ చేయబోతున్నారు. నిన్న ఎయిర్ ఫోర్స్ 1 చేంజ్ చేశారు. ఆయన కొత్త ఎయిర్ ఫోర్స్ 1 వచ్చింది కదా ఇప్పుడు, మన ఖత్తర్ వాళ్ళు డొనేట్ చేశారు. దాంట్లో వచ్చినారు, ఏది నేటో సమ్మిట్కి దాంట్లో వచ్చారు అంకారాకి. కానీ తిరిగి వెళ్ళడానికి పాత ఎయిర్ ఫోర్స్ 1 యూజ్ చేసినట్ట ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మీడియా అడిగారు ఎందుకు మార్చారు, మీకు భయం ఎందుకు. వాళ్ళకి ఇప్పుడు ఖతార్ మీద డౌట్ ఉంది. ఈ ప్లేన్ ఇచ్చినప్పుడు దాంట్లో లోపల ఏమైనా పెట్టిండా అని ఖతార్ వాళ్ళు. కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఏమైనా పెట్టిండా వాళ్ళు. ఆఫ్కోర్స్ దే వుడ్ హావ్ స్కాన్డ్ ఎవ్రీథింగ్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజ్. కానీ అప్పుడు కూడా బట్ ఇట్స్ హ్యూజ్